అదే లెక్క మొత్తానికైతే ఒక్క సాటర్డే ప్రోమో అయితే చాలా బాగుంది. లాస్ట్ ఫ్యూ సాటర్డే ప్రోమోస్ చాలా డల్గా ఉండడం వల్ల ఈ సాటర్డే ప్రోమో మీద పెద్దగా నాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. బట్ పర్లేదు, బాగానే అనిపించింది కదా, అదనమాట. ముఖ్యంగా మనం చూసుకుంటే అవినాష్ డైరెక్ట్గా తీసుకెళ్లి ఫైనల్స్లో పడేశారు. ఈ వారం ఎలిమినేషన్తో సంబంధం లేకుండా, నామినేషన్స్తో సంబంధం లేకుండా వాళ్ళకి నచ్చినట్టుగా కన్సిడర్ చేస్తారన్నమాట. ఎప్పుడైనా సరే బిగ్ బాస్ వాళ్ళు ఒక ప్రిడిక్టబిలిటీ అనేది లేకుండా చేస్తున్నారు. ఎవిక్షన్ పాస్ విషయంలో ఒక సీజన్లోనేమో ఎవరికైతే ఎవిక్షన్ పాస్ వస్తుందో వాళ్ళు రిస్క్లో ఉన్నా కూడా సేవ్ అయిపోతారు. ఇంకో సీజన్లో ఎవిక్షన్ పాస్ వస్తే వాళ్ళు సేవ్ అవుతారు, సెకండ్ లిస్ట్లో వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి నచ్చినట్టుగా అనమాట. ఈసారి ఏంటి, ముఖ్యంగా టికెట్ ఫిలాంగ్కి సంబంధించి వాళ్ళు నామినేషన్స్లో ఉన్నా కూడా దాంతో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఫినాలేకి వెళ్ళిపోతాడు. మళ్ళీ వాళ్ళని ఒక ఫేక్గా సేవ్ చేసి అన్నెసరిగా ఎందుకు రచ్చ చేయడం అనే ఉద్దేశంతో ఏదైతే లాస్ట్ సీజన్లో చేశారో ఆల్మోస్ట్ సిమిలర్గా కూడా ఈసారి చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అవినాష్ తీసుకెళ్ళి టాప్ 5లో ఒక పొజిషన్ అయితే కన్ఫర్మ్డ్, ఒక బర్త్ అయితే కన్ఫర్మ్ చేసేసారు. గౌతమ్, నిఖిల్ వీళ్ళు ఎలాగో ఉంటారు, ఇప్పుడు అవినాష్ కూడా కన్ఫర్మ్ అయిపోయారు. మిగతా ఇద్దరు ఎవరు నబీల్ అండ్ ప్రేరణ ఉంటారా? ప్రేరణ చూస్తుంటే ఇంకా ఉంటుందంటారా? ఎందుకంటే ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టుగా అయిపోయింది అనమాట ఇవాళ నాగార్జున గారి ముందు. ఎందుకంటే ఆల్రెడీ ఆమె చేసిన ఫౌల్ వల్ల సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయిపోయింది. ఆమెకి ఎలాగో ఆ నెగిటివిటీ అనేది వచ్చేస్తుంది డౌట్ లేకుండా. అండ్ తనకు ఓటింగ్ కూడా బీభత్సంగా ఉన్న ఓటింగ్ అయితే లేదు. ఈ నెగిటివిటీ వల్ల మొన్న వితిక అండ్ పునర్నవీన్ ఒక గెస్ట్లుగా వచ్చినప్పుడు ఆ రేంజ్లో ఆమె అవమానించి పంపడం అనేది ఖచ్చితంగా ఆమెకి నెగిటివిటీని వచ్చేసింది. దానికి తోడు వాళ్ళు నాగార్జున గారు డైరెక్ట్గా వీడియో వేసి మరీ చూపించారు. వీడియో వేసి చూపించినా కూడా ఆమె ఎలా కవర్ చేసుకున్నా, సార్ నేను ఇది పెట్టాను కదా సార్, ఇది చేశాను కదా సార్ అన్నట్టుగా అంటున్నారు. పెట్టాను చేశాను ఏంటమ్మా, నువ్వు అది కింద పడితే తీసుకోవాలి, క్యాచులు బట్టి కాదు తీసుకోవాల్సింది. ఇప్పుడు ఆమె చేసిందే తప్పు, దానికి తోడు జడ్జులు ఇచ్చిన డెసిషన్ తప్పు అన్నట్టుగా వాళ్ళ మీద అలిగి వాళ్ళని గెస్ట్లుగా వచ్చినప్పుడు వాళ్ళని అవమానించి బయటికి పంపి ఒక బిగ్ బాస్ హౌస్లోకి ఒక గెస్ట్లు వస్తుంటే వాళ్ళని అవమానిస్తున్నారు అంటే కంటెస్టెంట్స్ వాళ్ళని కాదు అవమానించారు, డైరెక్ట్గా బిగ్ బాస్ని అవమానిస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ ఇంటికి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని ప్రాపర్గా రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది కాబట్టి వాళ్ళంతటి వాళ్ళే ఈమె దగ్గరకు వచ్చి ఈమెని హగ్ చేసుకోవాలని చూసినా కూడా ఈమె అస్సలు రిసీవ్ చేసుకోకుండా ఉంది. బేసిక్గా వీళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఈగోనా ఆడియన్స్ ఓట్ల రెండిట్లో ఏది ముఖ్యమో? ఆడియన్స్ మిమ్మల్ని మీకోసం కన్విన్స్ అయ్యే విధంగా ఉండాలి, ఆడియన్స్ మీకు ఓట్లు వేసే విధంగా ఉండాలి, మీ ఈగోలు మీరు తీర్చుకోవడం కాదు కదా. సో ప్రేరణ అదే చాలా డిజాస్టర్ చేసేసింది ఆ విషయంలో. గౌతమ్ ఇవాళ ఆ పాయింట్ భలే పట్టుకొని ప్రేరణకి ఆ బ్లాక్ టికెట్ అయితే ఇచ్చేసాడనమాట. ఆడియన్స్ మైండ్స్లో ఎలా ఉంటుంది, ఎలా నడుస్తుంది ఏంటని దానికి తగ్గట్టుగా ఏదైనా సరే తను పర్ఫామ్ చేయగలగడం, ఏ టాస్క్లో అయినా తన చాకచక్యంగా ఉండగలగడం అనేది అది ఆడియన్స్కి తగ్గట్టుగా ఉండడం. అది ఆడియన్స్కి తగ్గట్టుగా ఉండడం ఏంట్రా, ఒరిజినల్గా ఉండాలి కదా. అంటే ఏ కంటెస్టెంటో అయినా సరే బిగ్ బాస్లో కేవలం ఆడియన్స్ మనం ఎలా ఉంటే ఆడియన్స్ మనకు ఓట్లు వేస్తారు అనే దాన్ని బట్టే ఉండాలి నా లెక్క ప్రకారంగా. ఎందుకంటే ఆడియన్స్కి మించి ఇంకేది లేదన్నమాట. ఒరిజినల్గా ఉండాలి అంటే పృథ్వీ ఒరిజినల్గా ఉన్నాడు, ఆయనకు ఓటింగ్ ఉందా, టాప్ 5లో ఉండే అవకాశం ఉందా? ఏమీ లేదు. ఇవాళే బయటికి వెళ్ళిపోయే పరిస్థితులే ఉన్నాయి. సో ఒరిజినల్గా ఉండటం కంటే ఆడియన్స్కి నచ్చే విధంగా ఉండడమే నా దృష్టిలో కరెక్ట్. సో గౌతమ్ ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గానే ఉంటున్నాడని నేను అంటాను. అందుకని వాళ్ళ బ్లాక్ టికెట్ ప్రేరణ కూడా ఇచ్చేస్తారు. అదేంట్రా ప్రేరణని ఆ విషయంలో చాలామంది పాయింట్అవుట్ చేశారు కదా అంటే, పాయింట్అవుట్ చేయడం వేరు, ఆ అవకాశం వచ్చినప్పుడు ప్రేరణకు ఆ బ్లాక్ టికెట్ ఇవ్వడం వేరు అనమాట. గౌతమ్కి అది ఖచ్చితంగా ఈ అవకాశాన్ని పర్ఫెక్ట్గా వాడుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా గోల్డెన్ టికెట్ అండ్ బ్లాక్ టికెట్ ఇందులో భాగంగా నిఖిల్ని ఫస్ట్ అడిగినప్పుడు, సార్ నాకైతే అలా ఏం అనిపించట్లేదు సార్ ఎవరికి ఇద్దామని అని అంటే, ఇదే అమ్మ సేఫ్ ఆడద్దు నువ్వు అన్నట్టుగా నాగార్జున గారు పాయింట్అవుట్ చేశారన్నమాట. నిఖిల్ని మాటికి సోషల్ మీడియాలో కూడా నువ్వు చాలా సేఫ్ ఆడుతావు, ఎవరికి కంప్లీట్గా నెగిటివిటీ అనేది వాళ్ళ ఫేస్ మీద చెప్పవు, కానీ బ్యాక్గ్రౌండ్లో మొత్తం నువ్వు చేయాల్సిన పర్ఫార్మెన్స్ అంతా చేసుకుంటూ వెళ్తావు, వేరే వాళ్ళని ఉసిగొల్పుతావు, ఇలాంటివన్నీ బాగా టాక్ అనేది వినిపిస్తుండే కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ నాగార్జున గారు అంటే మీన్స్ బిగ్ బాస్ టీమ్ సోషల్ మీడియాలో జరుగుతున్న టాక్నే తీసుకొచ్చి ఇక్కడ నిఖిల్కి ఇండైరెక్ట్గా కన్వే చేసినట్టు, సేఫ్ ఆడొద్దు అన్నట్టుగా చెప్పినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాలి. తర్వాత రోహిణిని పృథ్వీ చెప్పాడు. పృథ్వీకి మాత్రమే ఎందుకు బ్లాక్ టికెట్, గౌతమ్కి ఎందుకు వద్దు అంటే, సార్ గౌతమ్ బేసిక్గా నేను పెద్దగా ఆడలేను, నాకంత సీన్ లేదు అన్నట్టుగా అంటుండే. అంటే నా గురించి కాదమ్మా చెప్పేది, గౌతమ్ని ఎందుకు వద్దో అన్నట్టుగా నాగార్జున గారు అడుగుతున్నారు. అంటే ఎంత వినయంగా అడుగుతున్నాడు. నాగార్జున గారు లేకపోతే అదే వినయం వస్తుండేనా? నాగార్జున గారి ముందు కూడా ఆయన చూడండి, ఆయన
ఆహ్, రోహిణి మీద కోపంతోనే అడుగుతున్నారు. నా గురించి కాదు అడిగింది. గౌతమ్ గురించి చెప్పమని. సో మచ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇంత యాటిట్యూడ్ దేనికి? ఆరిపోయే దీపానికి ఆత్రం ఎందుకు బాబాయ్ ఇంకా? ఇవాళ బయటికి వెళ్ళిపోయే క్యాండిడేటు ఇంట్లో ఉన్నంత కాలం ఆయన పాజిటివిటీ తెచ్చుకున్న సందర్భాలే లేవు. పృథ్వీలో పాజిటివిటీ ఏదైనా ఉందంటే నా దృష్టిలో విష్ణుకి అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వకపోవడం. వాళ్ళ అమ్మగారే చెప్పినా కూడా, పృథ్వీ వాళ్ళ అమ్మగారే విష్ణు నాకు ఇష్టం అది అన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ వేలో చెప్పినా కూడా, ఆబ్వియస్లీ ఒక తల్లిగా కొడుకుని హౌస్లో ఎక్కువ కాలం చూడాలని ప్రతి తల్లికి ఉంటుంది కాబట్టి, కొడుకు గెలవాలని ప్రతి తల్లికి ఉంటుంది కాబట్టి, ఆ తల్లికి విష్ణు తన కొడుకు పక్కన ఉంటేనే తన కొడుకు హౌస్లో ఎక్కువ కాలం ఉంటాడన్న ఆమెకి తెలిసింది కాబట్టి అలా ఫ్రెండ్షిప్ చేయమంది. అలా అయినా కూడా తన గేమ్ లాగే చూశాడు. అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ విష్ణుకి ఇవ్వలేదు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని కూడా అన్నాడు. ఆ విషయంలో పృథ్వీ అయితే నాకు ఇచ్చాడు. కానీ మిగతా యాంగిల్స్లో డెఫినెట్లీ చాలా దురుసు, చాలా ఓపెన్ అనమాట. మామూలు ఓపెన్ కాదు, అవతలలో చిరాకు వచ్చే కైండ్ ఆఫ్ ఓపెన్నెస్, ఆ కాంట్రవర్షియల్ యాటిట్యూడ్. సో ఇప్పుడు డైరెక్ట్గా నాగార్జున గారి ముందే నా గురించి కాదు అడిగింది అన్నట్టుగా అని అంటుంటే ఎలా ఉంటుంది చూసే వాళ్ళకి? అదే అది ఆరిపోయే దీపానికి ఆత్రం అంటే ఇదేనమాట. వెళ్ళిపోయే ముందు అన్నెసరిగా ఈ రేంజ్ నెగిటివ్ అయితే అవుతున్నాడు. అండ్ తర్వాత గౌతమ్ ప్రేరణని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రేరణ అన్ఫెయిర్ వీడియో కూడా వేశారు. తర్వాత విష్ణుకి సంబంధించి నీ దృష్టిలో విన్నర్ ఎవరమ్మా అంటే, సార్ నా దృష్టిలో అయితే మైసెల్ఫ్ సార్ అన్నట్టుగా. మైసెల్ఫా ఎందుకు? దేనివల్ల? మైసెల్ఫ్ శ్రీముఖి వచ్చి చెప్పడం వల్ల అనమాట. శ్రీముఖి వచ్చి చెప్పి నీ గేమ్ నువ్వు వాడు అంటే, నీ గేమ్ నువ్వు వాడి ఇప్పటి నుంచి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని. అంతేగాని నువ్వు ఆల్రెడీ మైసెల్ఫ్ అన్నట్టుగా నీ కాన్ఫిడెంట్గా నువ్వు చెప్పాలి అన్నట్టుగా అనుకున్నావు. బట్ నువ్వు చెప్పడం వరకు ఓకే, కానీ నీ ఆట అలా ఉందా? అసలు లేనేది. నీకు బిగ్ బాస్లో గెలవాలనే ఆ ఫీలింగ్ అనేది ఉందా? బిగ్ బాస్లో ఏదో బీభత్సంగా పొడిచేయాలన్నట్టుగా ఉందా? మొన్న మానస్ వచ్చినప్పుడు ఇక్కడ మన హెయిర్ స్టైల్ మనమే చేసుకోవాలి, మన అంట్లు మనమే తోముకోవాలి, అసలు ఎందుకు వచ్చానురా బాబు అన్నట్టుగా నాకు ఉంది అన్నట్టుగా మొన్న అన్న అమ్మాయి ఇవాళ విన్నర్గా నన్ను నేను చూసుకుంటున్నాను అన్నట్టుగా అనడం అనేది కామెడీ కాకపోతే ఇంకేముంటుంది చెప్పండి? ఈ షోకి నేను ఏం కావాలో గివింగ్ వాట్ ఆల్ ఐ కెన్ అంట. వాట్ ఆల్ యూ కెన్? యు ఆర్ గివింగ్ ఓన్లీ యువర్ లవ్ టు పృథ్వీ, నథింగ్ ఎల్స్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే మరి వాట్ ఆల్ యూ కెన్ అని అనుకునే దాన్ని టాస్క్లు ఎందుకు ఆడట్లేవు అంటే, సార్ టాస్క్లు ఆడటానికి టైటిల్కి సంబంధం లేదు. పాస్ట్ సీజన్స్లో మీరు చూసుకున్నా కూడా టాస్క్లకి సంబంధం లేకుండానే చాలామంది టైటిల్ గెలిచారు అన్నట్టుగా అంటుందన్నమాట. బిందు మాధవి లాంటి వారు, రాహుల్ సిబ్లిగన్స్ లాంటి వాళ్ళు టాస్క్లు ఆడకున్నా కూడా, టాస్క్లో పర్ఫార్మెన్స్ ఏమాత్రం లేకున్నా కూడా టైటిల్ వరకు గెలవగలిగారు. ఓకే, ఇప్పుడు టైటిల్ గెలిచారు, టాస్క్లు లేవు. కానీ బిందు మాధవిలో మీరు చూసుకుంటే ఏ లెవెల్ ఎక్సెప్షనల్ ఫైటింగ్ స్కిల్స్, ఒక ఆడపులి అన్నట్టుగా, అసలు సిసలు ఆడపులి అంటే బిందు మాధవిరా అన్నట్టుగా అనిపించేది. నామినేషన్స్ పాయింట్స్ దడలాడించేది. అండ్ అఖిల్తో పెట్టుకునే ఆ లొల్లి, ప్రతి పాయింట్లో తనకొచ్చిన పాయింట్ పర్ఫెక్ట్గా స్టాండ్ తీసుకొని తన వాళ్ళ కోసం తను నిలబడగలిగి వాయిస్ కంప్లీట్గా రైస్ చేసి ఏ లెవెల్లో ఫైటర్ అంటే ఫైటర్, ఆడపులి అంటే ఆడపులి అన్నట్టుగా అనిపించేది. రాహుల్ సిప్లిగంజ్ అదే పనిగా శ్రీముఖి వచ్చి టార్గెట్ చేస్తుంటే ఆ టార్గెట్ పరంగా ఒకటి, ప్లస్ తను తీసుకోవాలనుకున్న స్టాండ్, తను ఎంతమంది తన మీద పడి నెగిటివ్ చేయాలనుకున్నా కూడా వాళ్ళందరినీ పట్టించుకోకుండా మీ చావు మీరు చావండి అన్నట్టుగా ఆ యాటిట్యూడ్ అనేది, ఇలాంటివన్నీ ఆడియన్స్ చూసి వాళ్ళకి టైటిల్ రేస్ వరకు తీసుకెళ్ళి టైటిల్ అప్పచెప్పారు. విష్ణుకి అలాంటివి ఏమున్నాయి? టాస్క్లు గడవడం వల్ల టైటిల్ రాదు అన్నట్టుగా అనుకుంటుంది. ఓకే, సరే, అది నిజమే. ఆడియన్స్ చేత కూడా బిగ్ బాస్ వాళ్ళు కావాలనే అది తప్పు అన్నట్టుగా చెప్పించారు. ఎందుకంటే అదే పాయింట్ బయట ప్రూవ్ అయితే ఫ్యూచర్లో కంటెస్టెంట్స్ వచ్చిన వాళ్ళలో ఎవరైనా సరే టాస్కులు కంప్లీట్గా లైట్ తీసుకుంటారు. మాకు టాస్కులకి ఏంటి సంబంధం అన్నట్టుగా అనుకోని. వేరేస్ బిగ్ బాస్ ఏమో టాస్కులు డిజైన్ చేయడానికి కింద మీద బుర్ర బద్దలు కొట్టుకొని డిజైన్ చేస్తున్నారు. వాళ్ళంతా బుర్ర బద్దలు కొట్టుకొని డిజైన్ చేస్తుంటే వచ్చే కంటెస్టెంట్స్ అందరూ టాస్కులు ఆడకపోయినా పర్లేదురా, మనం ఎలాగో విన్ అవుతాం మిగతా ఆస్పెక్ట్స్లో అన్నట్టుగా వాళ్ళు అనుకుంటే టాస్కులకు వాల్యూ అనేది పోతుంది. కాబట్టి ఆ వాల్యూ పోకూడదనే ఉద్దేశంతో మాత్రమే ఆడియన్స్ చేత బిగ్ బాస్ వాళ్ళు అలా చెప్పించినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే అది అనిపించింది విష్ణు. అండ్ ముఖ్యంగా ప్రేరణ వీడియో ప్లే చేయడం, ప్రేరణ తను రియాక్ట్ అయిన విధానం అనేది ఇక్కడ మేజర్ హైలైట్ అన్నమాట ఇవాళ ప్రోమో. సో మీకు ఎలా అనిపించింది ప్రోమో కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా అంటే ఎక్కువ మందికి వీడియోలు కనపడితే మాత్రం దయచేసి లైకులు మిస్ చేయకండి. పృథ్వీ ఎలిమినేషన్ వీడియో మరి కాసేపట్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మోస్ట్లీ ఆయనే అవుతాడు. అవగానే ఇమీడియట్గా వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను. బాయ్.